సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ మణిరత్నం, శంకర్ సక్సెస్ అయిన చోట తన్ను తాను ప్రూవ్ చేసుకోవడంలో లోకేష్ కనగరాజ్ తడబడుతున్నారా? వాళ్ళకి కలిసి వచ్చిన ఫార్ములాని ఫాలో కాకుండా తప్పు చేశారా? ఇలాంటి డిస్కషన్ జరుగుతోంది కోలీవుడ్ లో. కోలీ సినిమాతో బిజీగా ఉన్న మిస్టర్ లోకేష్ ఈ విషయాలను పట్టించుకోకుండా ఆయన అభిమానులు మాత్రం బాగానే మాట్లాడుకుంటున్నారు. చేస్తే మణిరత్నం లాగా చేయాలి. పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే సెకండ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి వెంటనే రిలీజ్ చేశారు. అందుకే ఫస్ట్ పార్ట్ తో పోల్చితే సెకండ్ పార్ట్ జనాల్లోకి బాగా రీచ్ అయిందని ప్రశంసిస్తున్నారు క్రిటిక్స్. ఈ ఫార్ములానే ఇప్పుడు ఇండియన్ 2 అండ్ ఇండియన్ 3 విషయంలో పాటిస్తున్నారు శంకర్. సీనియర్ డైరెక్టర్లు ఫాలో అయిన ఈ ఫార్ములాని ఎక్కడో మిస్ అయ్యారు లోకేష్ కనగరాజ్. సూపర్ డూపర్ సక్సెస్ అయిన కార్తీ, ఖైదీకి సీక్వెల్ చేస్తారని అప్పుడెప్పుడో ప్రకటించారు లోకేష్. ఇప్పుడు రజనీకాంత్ తో చేస్తున్న కూలీ పూర్తయ్యాక ఆ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తాను అంటున్నారు. పక్కా స్కెడ్యూల్స్ ప్లాన్ చేసే వరకు ఖైదీ 2 ఉందని నమ్మేదెలా అంటున్నారు కార్తీ ఫ్యాన్స్. ఖైదీ 2 మాత్రమే కాదు, లియో 2 కూడా లోకేష్ కనగరాజ్ కిట్టీలోనే ఉంది. పాలిటిక్స్ కి ఎంట్రీ ఇస్తానని చెప్పిన విజయ్ ఇంకొక్క సినిమా మాత్రమే చేస్తానని డిక్లేర్ చేసేశారు. దీన్ని బట్టి ఆ ఒక్క సినిమా లియో 2 అవుతుందా అని కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. ఒకవేళ అది లియో సీక్వెల్ కాని పక్షంలో ఇక ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్టేనా అనే చర్చలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి. లోకేష్ కనగరాజ్ స్టామినాని బౌండరీస్ దాటించి పరిచయం చేసిన ఘనత విక్రమ్ మూవీది. యూనివర్సల్ స్టార్ లో కొత్త జోష్ నింపిన విక్రమ్ ఈ సినిమాకు సీక్వెల్ ఉందని కమల్ హాసన్ స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విక్రమ్ సీక్వెల్ సాధ్యమేనా? ఒకవేళ ఉన్నా ఇంకెన్నాళ్ల తర్వాత వస్తుందో అనే అనుమానాలు వినిపిస్తున్నాయి.